భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 16/3/2024 స్వస్తి శ్రీ చంద్రమానం స్వాభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష సప్తమి శనివారం సప్తమి రాత్రి 2:48 వరకు రోహిణి నక్షత్రం రాత్రి 9:09 వరకు వర్జన్ రాత్రి 1:15 2:50 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:12 నుండి 7:45 వరకు వర్జం అయిపోయింది రిపీట్ సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:10 అమృత గడియలు సాయంత్రం 5:58 నుండి 7:34 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:05 వరకు ఉదయ శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా శుభకాలం ప్రీతి యోగం రాత్రి 10:57 గరంజి మధ్యాహ్నం 3:15 వని రాత్రి 2:48 ఈరోజు మిశ్రమంగా ఉంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగానే ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది. మకర కుంభ మీనరాశుల వారికి మిశ్రమంగా ఉందని చెప్పడం జరుగుతోంది. అలాగే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 18వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. ఈరోజు పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యాత్ కృష్ణ బుద్ధ్యాత్వం న స పశ్యతి దుర్మతి. అయినప్పటికీ కూడా సర్వకర్మలకు 5 హేతువులు అంటే 5 కారణాలు మూలమైనప్పటికీ కూడా విపరీతమైన బుద్ధి కారణం వల్ల ఏ మనుష్యుడు కేవలుడు అనే నిరంజనుడు శుద్ధ స్వరూపమైన ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించను అట్టి మలిన బుద్ధి గలవాడు అజ్ఞానిని యథార్థముగా గ్రహింపలేడు. ఈ అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాడు మలినమైన బుద్ధితోటి సమస్త కర్తలకి తానేని భావిస్తూ అలా భావించకూడదు. ఆత్మను సమస్త కర్మలకు కర్తగా భావించును అలా భావించకూడదు, అలా భావిస్తాడు. అలా భావిస్తే మలిన బుద్ధి అజ్ఞాని యథార్థంగా గ్రహింపలేడు, యథార్థాన్ని తెలుసుకోలేడు వాడు అని కృష్ణ పరమాత్మ ఈరోజు చెప్పడం జరుగుతోంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.